డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ దుర్గశ్రీ గారు. టాపిక్ ఏంటంటే టీనేజర్స్ ని మేనేజ్ చేయడం పేరెంట్స్ కి ఒక ఛాలెంజ్ గా మారింది అంటే ఖచ్చితంగా మీరు ఒప్పుకోవాల్సిందే. ఎంతమంది టీనేజర్స్ ని కంట్రోల్ చేయగలుగుతున్నారు? పిల్లలకి కోపం వచ్చేస్తుంది, ఫ్రస్ట్రేషన్, అలగడము, ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో బాగా చూస్తున్నాం కదా. ఎందుకు జరుగుతుంది ఇలాగా? ఎక్కడ పొరపాటు ఉంది మన పేరెంటింగ్ లో అనేది తెలుసుకోవడం కోసమే ఈ టాపిక్ తీసుకున్నాను. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్కారం అండి. మేడం, టీనేజర్స్ ని కంట్రోల్ చేయడం అంటే కంట్రోల్ అనకూడదు అనుకోండి, పేరెంటింగ్ చేయడం అనేది చాలా ప్రాబ్లమాటిక్ అయిపోతుంది ఈ జనరేషన్ లో. అంటే కొంతమంది ఏంటంటే యంగ్లీ పేరెంట్స్ ఉంటారు, యంగ్స్టర్స్ గా ఉన్నప్పుడు వాళ్ళు పేరెంట్ అయిపోవడము, చిన్న వయసులో మ్యారేజ్ చేసుకోవడం, పిల్లలు పెద్దోళ్ళు అయిపోవడము. వాళ్ళు ఇప్పుడు పిల్లలకి వాళ్ళకి అంత ఏజ్ డిఫరెన్స్ తెలియదు, అక్క తమ్ముడు లాగా కనిపిస్తారు కొంతమంది. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళ రిలేషన్ కూడా అలాగే ఉంటది. కానీ పిల్లలు ఏంటంటే సడన్ గా అరుస్తారు. చెప్పావులే, చేస్తాలే, ఎందుకు అలా అరుస్తున్నావు అనగానే మదర్ కి ఎక్కడో పెయిన్ వస్తుంది. బా ఏంటి ఇలా అరుస్తున్నాడు అని ఒక బాధ. అయితే టీనేజర్స్ ని మనం మెయింటైన్ చేయాలి, వాళ్ళని కంట్రోల్ చేయాలి అంటే ఎలా మేడం? కొన్ని టిప్స్ చెప్పండి మా పేరెంట్స్ కి. లెట్స్ టేక్ ఇట్ ఇన్ డిఫరెంట్ రూట్ తీసుకుందాం. ఇప్పుడు మనం పేరెంట్స్ నేను పిల్లల్ని సెపరేట్ చేయకుండాను, నేను అన్నారు కదా చిన్నప్పుడే పెళ్ళి అయిపోయింది, పిల్లలు పుట్టేస్తారు, పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా పెరుగుతున్నారు. బేసిక్ గా వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. సో ఇప్పుడు మనము పేరెంట్స్ నేను స్టూడెంట్స్ ని పిల్లల్ని సెపరేట్ చేయకుండా ఒక కామన్ ఫ్యాక్టర్, ఒక కామన్ గ్రౌండ్. ఫస్ట్ థింగ్ సెల్ఫ్ కేర్. అది ఎక్కడి నుంచి వస్తుంది? నేను పేరెంట్ గా నేను సరిగ్గా తింటున్నా, సరిగ్గా పడుకుంటున్నా, మెడిటేట్ చేస్తున్నా, ఎక్సర్సైజ్ చేస్తున్నా, బుక్స్ చదువుతున్నాను, నలుగురితో మాట్లాడటం అనేది నేర్చుకున్నాను, మాట్లాడటం, ఇవన్నీ చూసిన తర్వాత పిల్లల్ని మనని ఇమిటేట్ చేస్తారా? మనమేమో టీవీ ముందర కూర్చుని వెళ్ళి చదువుకోరా, ఎలా అవుతుందమ్మా? మనమేమో బర్గర్లు పిజ్జాలు తినేసి నువ్వు సాలెడ్ తినాలి అంటే ఎలా తింటారు వాళ్ళు కదా. అది పేరెంట్ అయినా పిల్లలైనా ఫస్ట్ థింగ్ మనము ప్రీచ్ చేసే ముందర మనం నేర్చుకోవాలి, మనం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ బిఫోర్ యూ ప్రీచ్ అని అందుకనే అన్నారు కదా. ఫస్ట్ సెల్ఫ్ కేర్ మీద ఫోకస్ చేయాలి. టైంకి అందరు కలిసి అన్నం తినండి, టైంకి టీవీ స్విచ్ ఆఫ్ చేసి రెస్ట్ తీసుకోండి. మీరు న్యూస్ పేపర్ చదివేటప్పుడు పిల్లలు కూడాను పక్కన కూర్చుని ఏదైనా చదువుతున్నారా చూడండి. మీరు ఫోన్ పక్కన పెట్టినప్పుడు వాళ్ళు కూడా పక్కన పెట్టేటట్టు చూడండి. మెడిటేట్ చేయండి అందరు కలిసి, బయట వాక్ వెళ్ళండి. రైట్? ఇలాంటివి చిన్న చిన్నవి యాజ్ ఎ యంగ్ పేరెంట్ ఆర్ అ మెచ్యూర్డ్ పేరెంట్ మీరు చేశారంటే యూ కెన్ దెన్ టాక్ టు యువర్ చైల్డ్. అంటే వాళ్ళకి తెలియట్లేదు అంటారా పేరెంటింగ్ చేయడము? వాళ్ళని ఎలా చూసుకోవాలి, ఎలా వాళ్ళని కంట్రోల్ చేసుకోవాలి, ఎలా వాళ్ళని మనం డైవర్ట్ చేసుకోవాలని తెలియట్లేదు అంటారా? మీరు ఒక మంచి వర్డ్ యూస్ చేశారు, డైవర్ట్. ఓకే, ఒక బ్యాడ్ హ్యాబిట్ నుంచి డైవర్ట్ చేయటం అనేది చాలా కష్టమైన పని. బ్యాడ్ హ్యాబిట్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు ద ఫోన్ ఇస్ సో ఈజీ. ఇప్పుడు నేను ఇక్కడ కొంతసేపటి నుంచి ఉన్నాను, నా ఫోన్ బయట పెట్టొచ్చాను, నేను అదే నా ఫోన్ ఎవరో మెసేజ్ చేశారు ఏంటి అని ఆలోచించాను అనుకో, నా టాపిక్ నుంచి నేను డైగ్రెస్ అయిపోతాను కదా. అదే నాకు ఇక్కడ నేను కూర్చుని మాట్లాడాలి అంటే నా ఫోకస్ అంతా ఇక్కడ ఉండాలి. సో రోజు ప్రాక్టీస్ చేసుకుని పొద్దున్నే లేచి ఫోన్ పట్టుకోకుండా లెట్ ఇట్ బి. ఏదన్నా ద స్కై ఇస్ ఫాలింగ్, లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ అంటే వాళ్ళు ఫోన్ చేస్తారు కదా, మెసేజ్లు చూసుకోకలే కదా, ఎవరైనా సరే ఫోన్ చేస్తారు కదా, అర్జెంట్ అంటే ఫోన్ చేస్తారు కదా. నథింగ్ ఈస్ ఫాలోయింగ్ డౌన్, ఎవ్రీథింగ్ కెన్ వెయిట్ కదా. సో ఫస్ట్ థింగ్ సెల్ఫ్ కేర్ నుంచి స్టార్ట్ చేద్దాం. సెకండ్ థింగ్ సెల్ఫ్ రెస్పెక్ట్. నేను నా పిల్లల్ని తిట్టేటప్పటికి నా పిల్లలు హార్ట్ హూట్ అని ఎగిరేసి వెళ్ళిపోయారు అంటే నేను చిన్న బుచ్చేసుకునే, నన్ను ఇంత మాట అనేసారు, నేను ఇంత చేసేసాను, అన్ని ఇంటిమిడేటివ్ నేచర్ మనం అలా గాబుల్ చేసుకుంటూ పోతే వి డోంట్ గెట్ ఎనీవేర్. అలానే నువ్వు నన్ను అంటావని నేను ఇన్సల్ట్ చేస్తాను ఇప్పుడు, దట్ ఈస్ ఆల్సో నాట్ గోయింగ్ టు హెల్ప్. Having a healthy conversation.
అంటే నేను కోపంలో ఉన్నప్పుడు నువ్వు కోపంలో ఉండటం కాదు, నేను కోపంగా ఉంటే నువ్వు చల్లారి టైం ఇవ్వు. నేను నా కోపం తగ్గించుకున్న తర్వాత అప్పుడు లెట్ us హ్యావ్ అ కాన్వర్సేషన్. నాకు నీ మీద ఉన్న రెస్పెక్ట్ ఏం తగ్గిపోలేదు, నీకు నా మీద ఉన్న రెస్పెక్ట్ ఏమీ తగ్గిపోలేదు. కోపం నుంచి బయటకు వచ్చి మనం కాన్వర్సేషన్ లో సారీ చెప్పటం ఈజీ అవుతుంది. అప్పుడు థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్ అని చెప్పటం ఈజీ అవుతుంది. సో మై సెకండ్ థింగ్ ఇస్ సెల్ఫ్ రెస్పెక్ట్. డోంట్ లూజ్ ఇట్. యూ డోంట్ హ్యావ్ టు ఇంటిమిడేట్. మీరు కోపం వచ్చేసి హార్ట్ ఫూట్ అని అరిచేసారు అనుకోండి, ఒక మీన్ పర్సన్ లాగా మనం పోర్ట్రేట్ చేసుకున్నాను, ఇర్రిపేరబుల్ డ్యామేజ్ చేస్తాం. ఇది పిల్లలకి పెద్దలకి అందరికి. నేను ఈ సిరీస్ చూసాను, ఆ వెబ్ సిరీసే కాదు ఈ సినిమా కూడా చూసాను, పిల్లల చేత ఇది కూడా చూపించాను, మేమందరం కలిసి వెళ్ళాము, స్క్రీన్ 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 అయిపోయిందా? దాని నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? అదే ఆ స్క్రీన్ మీదే. మీరు ప్లానెట్ ఎర్త్ చూడండి, పిల్లలకి ఈకో సిస్టమ్ అనేది అర్థమవుతుంది. సో మీరు చూసేది, మీరు చదివేది, మీరు వినేది, మీరు మాట్లాడేది ఒక పాజిటివ్ వేలో ఉండాలి. మీరు ఏం చదువుతున్నారు ఇంపార్టెంట్, మీరేం వింటున్నారు ఇంపార్టెంట్, ఎవరితో మెలుగుతున్నారు ఇంపార్టెంట్, మీకు మీరేం చెప్తున్నారు ఇంపార్టెంట్. ఇది సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అనేది ఎప్పుడు వస్తుందో దెన్ యు గెయిన్ యువర్ కాన్ఫిడెన్స్. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎంత పవర్ఫుల్ గా ఉంటుంది. మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కడ వస్తుంది? మనకి మనము ఐ ఆమ్ వర్త్ దిస్, ఐ ఆమ్ గుడ్, ఆ ఎఫర్మేషన్స్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. మనకి మనము చెప్పుకుంటూ వెళ్ళాలి. నేను చేయగలను, నేనే చేయగలను కాదు, నేను కూడా చేయగలను. చాలా డిఫరెన్స్ ఉంది. నేనే చేయగలను, నేను చేయగలను, నేనే చేయగలను, ఎంత తేడా వచ్చేస్తుంది కదా. సో నెవర్ థింక్ దట్ ఓన్లీ ఐ కెన్ డూ కాదు, ఐ కెన్ ఆల్సో డూ అన్న స్టార్ట్ చేసినప్పుడు దెన్ యూ స్టార్ట్ టు గెయిన్ కాన్ఫిడెన్స్. ఈ పాజిటివ్ ఎఫర్మేషన్స్, ఈ ఇంప్రూవ్మెంట్, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? దెర్ ఇస్ ఓన్లీ వన్ మంత్ర దర్ విచ్ ఇస్ కాల్డ్ సెల్ఫ్ టాక్. నాకు నేను చెప్పుకోవాలి, ఐ ఆమ్ వర్త్ దిస్, ఐ హ్యావ్ టు చేంజ్, ఐ హ్యావ్ టు ఛాలెంజ్ మై సెల్ఫ్, ఐ హ్యావ్ టు ఇన్ష్యూర్ దట్ ఐ ఫాలో సర్టన్ థింగ్స్. నాకు నేను చెప్పుకున్నంత వరకు ఎవ్వరూ నన్ను చేంజ్ చేయలేరు. అది పేరెంట్ అయినా పిల్లలైనా. సో పిల్లలకి ఒకటి చెప్పి మనం ఇంకోటి ఫాలో చేయటానికి లేదు. పిల్లల్ని మనం కంట్రోల్ చేయాలనేది ఇంపాసిబుల్. అందులో టీనేజర్స్ దే ఆర్ మచ్ మచ్ అహెడ్ ఆఫ్ అస్. మన ముందు అలా ఉన్నట్టు ఉన్నా తర్వాత దే ఆర్ స్మార్టర్ దెన్ ఎనీ జనరేషన్ దట్ వి సీ. వాళ్ళకున్న టెక్నాలజీ అవేర్నెస్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఎలా నేర్చుకుంటారో తెలియదు. వాళ్ళ ముందర మనమే అమాయక ప్రాణులు. ఓకే, మనని చక్కగా ఒక సాక్రిఫిషియల్ గోట్ చేయగలరు వాళ్ళు, రైట్? అది కాకుండా వాళ్ళు మనతో చెప్పాలి, మనతో మాట్లాడాలి, మనతో ఇంటరాక్ట్ చేయాలి, కాన్వర్సేషన్ ఉండాలి అంటే మనము యాజ్ అ పేరెంట్ we need to ensure that we demystified. అంటే మొత్తం క్లియర్ గా, మన దగ్గర డబ్బులు ఇంత ఉన్నాయి, నా దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయి అని చెప్పక్కర్లేదు, నా దగ్గర 2 లక్షల రూపాయలు ఉన్నాయి. దాంతో మనం ఏం చేయగలము? చాలా డిఫరెన్స్ ఉంది కదా. రే బాబు, నాకు నెల జీతం వస్తుందిరా బాబు, దాంతోనే నేను బతకాలి, మనకి ఖర్చులు ఇంత అవుతున్నాయి. చెప్పు, నువ్వేం చేస్తున్నావు? ఒక టీనేజ్ చైల్డ్ కి మీరు చెప్పారనుకో, విడమర్చి మొత్తము అరటి పండు నోట్లో పెట్టవలసి అవసరమే లేదు. కాకపోతే ఇంతే, ఇంత మాత్రమే నా దగ్గర ఉన్నది, నువ్వు నాకు ఎలా హెల్ప్ చేయగలవు? చదువుకోగలవా? ఆటలాడగలవా? మ్యూజిక్ నేర్చుకోగలవా? మనం ఓపెన్ కాన్వర్సేషన్ ఎప్పుడు వస్తుంది? మనకి మనము ఫస్ట్ సెల్ఫ్ టాక్ అక్కడి నుంచే మొదలవుతుంది. ఏదేమైనా దుర్గశ్రీ గారు, ఈ టీనేజర్స్ ఉన్నారు చూసారా, కొంతమంది మీరు అన్నారు పిల్లలు మనకు అన్ని షేర్ చేసుకోవాలి
ఎప్పుడైతే ఈ కోఆర్డినేషన్ అంతా ఉంటుందని చెప్పారు. కానీ ఈ మధ్య కాలంలో పేరెంట్స్ చాలా మంది అంటే ఫ్రెండ్లీగా ఉంటున్నారు, ఎక్కువ ఫ్రెండ్లీనెస్ అయిపోతుంది పిల్లలతోటి. ప్రతిదీ చెప్పడమే, అది ఫినాన్షియలే కానీ, రిలేషన్షిప్ సంబంధించిందే కానీ, ఇంట్లో విషయాలే కానీ, రిలేషన్ల విషయాలే కానీ పిల్లలతో బాగా షేర్ చేసేసుకుంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు మీ బాబు స్కూల్లో ఉన్నాడు, ఓకే, ఆ బాబు టీచర్ మీకు నచ్చలేదు, ఆ బాబు ముందరే నేను టీచర్ అస్సలు సుత్తిద్ర బాబు ఏమీ చెప్పట్లేదు, ద చైల్డ్ విల్ ఆల్సో రిపీట్ ద సేమ్ థింగ్. మన దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి, మనం ఏమన్నా చేసుకోవచ్చు. మా నాన్న దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి కదా, నేను సిగరెట్ ట్రై చేయొచ్చు, నేను వెళ్ళి ప్యాకాట్ ఆడొచ్చు, నేను డ్రగ్స్ ట్రై చేయొచ్చు. అంటే ఏంటి, నేనున్నా నీకెందుకు, నువ్వు వెళ్ళి ఏదన్నా చేసుకో అన్న ధోరణి కాకుండా, ఓకే, నేను భరోసా అనను. ఎందుకంటే భరోసా అనేది నేను ఇచ్చాననుకో నెగిటివ్ సైడ్ కూడా వెళ్ళొచ్చు అది కదా. నేనున్నాను అని కాదు, నువ్వేం చేయగలవు అని చెప్పాలి. కానీ నేనున్నా, నువ్వు ఏదైనా చేసుకోపో అంటే ఇంకా దానంతటా నెగిటివ్ ఎన్వైరన్మెంట్ మనం క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఓవర్ ఫ్రెండ్లీ అన్నారు కదా మీరు. ఓవర్ ఫ్రెండ్లీ అనేది తల్లిగా ఎంతవరకు నువ్వు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. ఓపెన్నెస్ ఉండాలి. ఇప్పుడు సే ఎవ్రీ టీనేజర్ హ్యాస్ అ గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ అనుకోండి. అమ్మో, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, గర్ల్ ఫ్రెండ్ ఉన్నాడా, మనము భూతద్దం పెట్టి చూపిస్తే అది నిజంగా పెద్దగా అయిపోతుంది. అలాని ఇగ్నోర్ చేస్తే అది కూడా పెద్దగా అయిపోతుంది. వీటన్నిటికీ మూల కారణం ఏంటి, మనకి అకాడమిక్స్ ఫెయిల్ అవుతున్నారు, మార్కులు రావట్లేదు. ఇప్పుడు ఎందుకు అవుతుంది, మార్కులు ఎందుకు రావట్లేదు, నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, నువ్వు స్మోకింగ్ చేస్తున్నావు, ఇవన్నీ క్వశ్చన్స్ ఎందుకు వస్తున్నాయి కనుక ఓపెన్ కాన్వర్సేషన్ లేకుండా కదా. ఇప్పుడు 15 సంవత్సరాల పిల్లోడు వచ్చి నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తేనే కదా అది హైలైట్ అయ్యేది. ఓకే, దట్స్ ఫైన్, బట్ ఎన్ష్యూర్ దట్ యుర్ సేఫ్, ఎన్ష్యూర్ దట్ యూ డోంట్ లూజ్ యువర్ ఫోకస్, ensure that you're not compromising on your education, ensure that you're not compromising on your mental health. Please share with me, don't do anything unwanted. ఇప్పుడు నేను ఇది ఓపెన్ గా చెప్ప అంటే ఓకే, షీఈ్ ఓకే విత్ ఇట్, బట్ ఐ నీడ్ టు నో మై లిమిటేషన్. ఆ బౌండరీస్ అనేది ఎక్కడ డ్రా చేస్తాము, ఆ ఓవర్ ఫ్రెండ్లీనెస్ లో ఆ బౌండరీస్ దాటి పిల్లలు వెళ్ళిపోతారు. మా అమ్మకి తెలుసు, మా నాన్నకి తెలుసు, సో లెట్స్ మూవ్ ఆన్ అన్నట్టు. సో ఓవర్ ఫ్రెండ్లీనెస్ అనేది ఎనీథింగ్ ఓవర్ ఇస్ నాట్ గుడ్, ఎక్సెప్ట్ ఫర్ ఎడ్యుకేషన్. Over and beyond is good there, yes, but not in real life. Yes. Thank you, ma'am. Thank you.